ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభం తెలియపరుస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తం యెషయా గ్రంథం 50 అధ్యాయం 8వ వచనం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏంటి అంటే, మీ తలంపులు వంటివి నా తలంపులు కావు, మీ యొక్క ఆలోచనలు వంటివి నా ఆలోచనలు కావు అని దేవుడు చెప్తున్నాడు. దావీదు ఒక గొర్రెలు కాచుకునే స్థితిలో ఉన్నాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక గొర్రెలు కాచుకునే యొక్క స్థితిలో ఉన్న దావీదుని ఒక గొర్రెలు కాచుకునేవాడిగానే చూసుంటారు అక్కడ ఉన్న వాళ్ళు. కానీ దావీదు ఎడల దేవుని చిత్తం ఏంటంటే, దావీదు ఎడల దేవుని యొక్క తలంపు ఏంటంటే రాజుగా అభిషేకించాలని. దావీదుని రాజుగా హెచ్చించాడు. అదేవిధంగా ఐగుప్తు దేశంలో యోసేపుని, ఒక బానిసగా ఉన్న యోసేపుని దేవుడు ఏం చేశాడంటే ప్రధానిగా నిలబెట్టాడు. దావీదుని ఏ విధంగా హెచ్చించాడో యోసేపుని కూడా ఒక ప్రధానిగా హెచ్చించాడు. యోసేపు ఒక బానిసలాగా అందరూ చూసి ఉండొచ్చు, కానీ ఒక టైం వచ్చినప్పుడు యోసేపుని దేవుడు ప్రధానిగా నిలబెట్టాడు. అదేవిధంగా బబులోను చెరలో కొనిపోబడిన దానియేలు కూడా బబులోనులో ఒక ప్రధానిగా నిలబెట్టాడు. ఈరోజు నువ్వు కూడా ఒకవేళ ఏ జాబ్ లేక ఒక మంచి జాబ్లో నేను స్థిరపడలేదు, ఇంట్లో సమస్యలతో బాధపడుతున్నట్టు, ఇంట్లో పరిస్థితులను బట్టి నువ్వు కుంగిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు నీకు మంచి భవిష్యత్తును దేవుడు ఇస్తాడు. ఒక మంచి జాబ్లో స్థిరపడటకు దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు కనుక చేయాల్సింది ఏంటంటే దేవుని యందు నిలిచి ఉండాలి. బైబిల్ చెప్తుంది, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. దావీదు దేవుని యందు నిలిచి ఉన్నాడు. యోసేపు దేవుని యందు నిలిచి ఉన్నాడు. అదేవిధంగా దానియేలు కూడా దేవుని యందు నిలిచి ఉన్నారు. వీరందరూ కూడా దేవుని యందు నిలిచి ఉన్నారు. అందుకే వాళ్ళు బహుగా ఫలించారు. ఈరోజు నువ్వు కూడా దేవుని యందు నిలిచి ఉంటే దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు. దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.